డయాబెటీస్ వచ్చిందంటే దాంతో పాటు వచ్చే భయంకరమైన ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. కంటి చూపు తగ్గిపోవడం, గుండె రిలేటెడ్ సమస్యలు, అలాగే నరాల బలహీనత ఇవన్నీతో పాటు మజిల్ మాస్ తగ్గిపోతూ ఉంటుంది. బలహీనంగా కనిపిస్తూ ఉంటారు. వీటన్నిటికీ ఒక సొల్యూషన్ ఉంది. అదేంటో చూద్దాం. సో మామూలుగా వచ్చేసి డయాబెటీస్ అనేది డైట్కి సంబంధించింది. మ్. అంటే షుగర్ పెరిగితే ఎక్కడి నుంచి పెరుగుతుంది? మనం తీసుకున్న ఆహారంలోంచి కార్బోహైడ్రేట్స్ కన్వర్ట్ అయ్యి షుగర్ పెరుగుతుంది. మ్. ఆ షుగర్ లెవెల్ పెరిగితే చక్కెర స్థాయిలు పెరుగుతాయి అంటాం. ఆ చక్కెర సరిగా యూటిలైజ్ అవ్వదు శరీరంలో. ఎందుకు యూటిలైజ్ అవ్వదు? ఈ చక్కెర ఎక్కడ యూటిలైజ్ అవ్వాలి? కండరాల్లో యూటిలైజ్ అవ్వాలి. మ్. మీరు అన్నట్టు ఏంటంటే డయాబెటీస్ వచ్చిన వాళ్ళల్లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము మజిల్ తగ్గిపోయి సన్నబడిపోతారు. మ్. సో ఆ సన్నబడిపడడం వల్ల ఈ గ్లూకోజ్ కూడా ఖర్చు అవ్వదు కాబట్టి ఎన్ని టాబ్లెట్స్ వాడినా ఆ గ్లూకోజ్ కంట్రోల్ కాదు. మ్. ఇప్పుడు ఈ గ్లూకోజ్ అలాగే శరీరంలో కంట్రోల్ కాకుండా ఉండిపోతుంది కాబట్టి అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏం చేస్తుంది అంటే నరాలు దెబ్బతీస్తుంది, కళ్ళు దెబ్బతీస్తుంది, కిడ్నీలు దెబ్బతీస్తుంది, హార్ట్ని దెబ్బతీస్తుంది, అన్ని ఆర్గాన్ల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓవరాల్గా ఏమవుతుంది? కనీసం ఒక 80 సంవత్సరాలు బతకాల్సిన వాడు ఒక 10-15 సంవత్సరాలు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతుంది. అబ్బో. సో ఇలాంటి వాళ్ళకి ఇది డైట్కి సంబంధించిన డిసార్డర్ కాబట్టి డైట్తోనే హ్యాండిల్ చేయాలి, మ్. సప్లిమెంట్తోనే హ్యాండిల్ చేయాలి. మ్. ఆ రకంగా వచ్చినప్పుడు ఉపయోగపడేది ఏంటంటే డయాగ్రాండ్. మ్. సో దీన్ని ఎందుకు వాడాలా, దీనివల్ల ఉపయోగం ఏంటని మీరు అడగచ్చు. మ్. ఈ డయాగ్రాండ్ వల్ల ఉపయోగం ఏంటంటే డయాగ్రాండ్లో 5 రకాల ప్రోటీన్ సోర్స్ ఉంటుంది అనమాట. ఒక 100 గ్రామ్ పౌడర్కి 24 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. ఈ 5 రకాల నుంచి వస్తుంది: వే, కెసిన్, సోయా, గ్రీన్ పీ, బ్రౌన్ రైస్. మ్. ఇండియాలో 5 రకాల ప్రోటీన్ సోర్స్ ఉన్నటువంటి సప్లిమెంటు ఏదీ లేదు. డయాగ్రాండే ఇండియాలోనే లేదు. ఇండియాలోనే ఇది ఒక్కటే. డయాగ్రాండే ఉంది. మ్హూ. సో ఇప్పుడు మీరు అడగచ్చు ఎందుకు 5 రకాల ప్రోటీన్ సోర్స్ ఇవ్వాలా అనేసి. మ్. వే ప్రోటీన్లో అమైన్ యాసిడ్స్ అంటారనమాట. అమైన్ యాసిడ్స్ అంటే ఏంటంటే గోడ కట్టేటప్పుడు ఇటుకలు లాంటివి. మ్. సో ఒక ప్రోటీన్ తయారవ్వాలంటే అమైన్ యాసిడ్స్ ఉంటే ప్రోటీన్ తయారవుతుంది. ప్రోటీన్ తయారైతే మజిల్ తయారవుతుంది. మజిల్ తయారైతే శరీరం ఉంటుంది. మ్. సో వే ప్రోటీన్లో ఒక రకమైన అమైన్ యాసిడ్స్ ఉంటాయి. కెసిన్లో ఒక రకం, సోయాలో ఒక రకం, గ్రీన్ పీలో ఒక రకం, బ్రౌన్ రైస్లో ఒక రకం. సో 5 సోర్సెస్ కలిపినప్పుడు గుడ్ అమౌంట్ ఆఫ్ అమైన్ యాసిడ్ ప్రొఫైల్ వస్తుంది. అంటే గుడ్ క్వాలిటీ ఇటుకరాళ్ళు లాగా అనుకోండి గోడ కట్టడానికి. అలాంటి అమైన్ యాసిడ్ ప్రొఫైల్ వచ్చినప్పుడు ఆ 5 రకాల సోర్స్లోంచి ఉన్నటువంటి ప్రోటీన్ గాన డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకుంటే వాళ్ళల్లో క్రమేపీ ఏమవుతుందంటే మజిల్ మాస్ పెరుగుతుంది, అంటే కండరాలు పెరుగుతుంది. దీంట్లో వేరే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఎల్ కార్నిటిన్, టారిన్ అని చెప్పేసి. ఇవి ఎనర్జీని ఇస్తాయి. ఆ ఎనర్జీని ఎలా ఇస్తాయి? ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? కొవ్వు నుంచి ఎనర్జీ వస్తుంది. మన శరీరంలో ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పొట్ట ఎక్కువ ఉండేసి లేదంటే అంటే ఊబకాయంగా ఉన్నా కూడా వాళ్ళల్లో ఆ కొవ్వుని కరిగించి శరీరానికి ఎనర్జీగా వాడేస్తుంది దాన్ని. సో ఆటోమేటిక్గా కొవ్వు తగ్గుతుంది, మజిల్ పెరుగుతుంది. సో ఇక్కడ జరిగే మంచి ఏంటి? మజిల్ పెరగడం వల్ల ఇంతకుముందు మనం ఏం మాట్లాడుకున్నాము, గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాం. ఈ గ్లూకోజ్ ఈ మజిల్లోకి పోతుంది. ఈ గ్లూకోజ్ మజిల్లోకి పోయి ఎక్కువ ఖర్చు అవడం వల్ల ఏమవుతుందంటే గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్ అయిందంటే వాడాల్సిన టాబ్లెట్స్ తగ్గించవచ్చు. వాడాల్సిన టాబ్లెట్స్ తగ్గిస్తే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి, ఖర్చు తగ్గుతుంది. ఆ ఖర్చు బస్సు ఇక్కడ పెడతారు. సో మీరు గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్లో పెట్టుకున్నారు, ఈ వాడే టాబ్లెట్స్ తగ్గించినారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. ఈ గ్లూకోజ్ కంట్రోల్ అయింది కాబట్టి ఇంత ముందర మనం అనుకున్నటువంటి నరాలు, కళ్ళు, కిడ్నీలు ఇవన్నీ పాడవకుండా కంట్రోల్ అవుతుంది. ఇది సరైన ప్రోడక్ట్, రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయని గ్యారంటీ ఏంటి? ఇది FSSAI అంటాం, అంటే ఫుడ్ స్టాండర్డ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వాళ్ళు అప్రూవ్ చేసినటువంటి కాంబినేషన్ ఇది. సో వాళ్ళు అప్రూవ్ చేసినారంటే ఇది యూజ్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ బాడీ అప్రూవ్ చేస్తుంది. ఓకే. సో దీంట్లో మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి అనమాట, వైటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. సో ప్రోటీన్ ఉంటుంది, మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, ఎల్ కార్నిటిన్, టారిన్, ఐనోసిటాల్ అని చెప్పేసి వేరే సప్లిమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కలిసి ఏం చేస్తాయంటే మజిల్ మాస్ని పెంచడము, ఆకలిని తగ్గించడము, ఎనర్జీని ఇవ్వడము, వాళ్ళ శరీరానికి కావాల్సిన మిగతా పోషకాలన్నిటిని ఇవ్వడము, శరీరంలో ఉండే అధిక కొవ్వుని కరిగించడము, ఇవన్నీ చేయడం ద్వారా గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్ అవుతుంది, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, హ్యాపీగా వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తారు. ఎలా తీసుకోవాలి? ఎంత అమౌంట్? 2 లెవెల్డ్ స్కూప్ ఉంటుంది దీంట్లో. లెవెల్కి తీసుకొని 2 తీసుకోవాలి. 120 ml వాటర్లో కలుపుకోవాలా. కలుపుకొని ఇప్పుడు గ్లూకోజ్ లెవెల్ ఎక్కువగా ఉందనుకోండి, మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి తీసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ టైంలో, స్నాక్ టైంలో. మార్నింగ్ ఇప్పుడు భోజనానికి ముందరే కూడా ఒక అరగంట, 3/4 గంట ముందర ఒక గ్లాస్ తీసేసుకుంటే ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మధ్య స్నాక్ రీప్లేస్మెంట్గా కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా ఈవినింగ్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ మధ్య కూడా స్నాక్ రీప్లేస్మెంట్గా కూడా తీసుకోవచ్చు. వామ్ వాటర్లో కలపాలా? నార్మల్ వాటర్లో కలుపుకోవచ్చు, మిల్క్లో కలుపుకోవచ్చు. బాగా కలుపుకొని తీసుకొని తాగాలన్నమాట. ఎన్ని డేస్లో రిజల్ట్స్ చూడొచ్చు? మనకి మామూలుగా ఇప్పుడు ఏది కూడా సప్లిమెంట్ అంటే ఒక డిసిప్లిన్ ఒకటి ఉండాలన్నమాట. ఫస్ట్ ఏమవుతుందంటే డయాగ్రామ్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఎక్సెస్గా ఫుడ్ తినరు. ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు మనకు మధ్యలో పెట్టాలనుకోండి. ఇవాళ నేను తీసుకున్నాను అనుకోండి, నా క్రేవింగ్స్, ఆకలి ఎక్కువగా ఉండడం, ఇది ఎప్పటి నుంచి తగ్గొచ్చు? ఒక వారం 10 రోజుల్లో తెలుస్తుంది మీకు. బాడీ దానికి అడాప్ట్ అవ్వాలి కదా, బాడీ ఇది పోయి బాడీలో అడ్జస్ట్ అవ్వాలా, బాడీ దాన్ని రికగ్నైజ్ చేయాలా, బాడీ దాన్ని
రెస్పాండ్ Hmm. కావాలి. అట్లీస్ట్ వారం 10 రోజులు అట్లా తీసుకుంటూ పోతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి డిఫరెన్స్ తెలుస్తుంది. ఆకలి ఫ్రీక్వెంట్ తగ్గుతుంది, గా ఆకలి ఆకలి వేయడం అనేది తగ్గుతుంది, తగ్గిపోతుంది. ఆకలి తగ్గుతుంది, ఎనర్జీ పెరుగుతుంది, రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారు వాళ్ళు. Hmm. సో వాళ్ళకే తెలుస్తుంది అనమాట శరీరంలో. అంతకు ముందరికి ఇప్పటికీ తేడా తెలుస్తుంది. ఓకే, పర్ఫెక్ట్.